ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో దారుణంగా గొంతుకోసి వ్యక్తి దారుణ హత్య. ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు, అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. కలర్ఫుల్ గా కృష్ణానగర్ ఆడపడుచులు ఘనంగా మెహందీ బ్యాంగిల్స్ సెలబ్రేషన్స్. కరీంనగర్ పట్టణంలోని లక్ష్మీనగర్లోని కాకతీయ బలంపీచాడ్ పాఠశాలలోని ముందస్తు బతుకమ్మ సంబరాలని అంగరంగ వైభవంగా జరిగాయి. మొదటగా పాఠశాల మైదానంలోని దుర్గామాత అలంకారంతో ప్రత్యేక ముగ్గు వేశారు. అనంతరం వివిధ రకాల పూలతో చక్కగా తీర్చిదిద్దిన బతుకమ్మలను తీసుకుని వచ్చి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి బతుకమ్మ సాంప్రదాయంతో పాటలతోటి ఉపాధ్యాయులు విద్యార్థినులు బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వి కామేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ ఓ అజయ్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ అంజయ్యలు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, ఆడబిడ్డలందరూ ఆటపాటలతో బతుకమ్మని కొలుస్తారని, ప్రతి సంవత్సరం పాఠశాలలో వేడుక నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్థానిక లక్ష్మీనగర్లోని కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో బతుకమ్మ సంబరాలను చేసుకోవడం జరిగింది. ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మా స్కూల్ పేరెంట్స్కి మరియు ఉపాధ్యాయులకు ప్లస్ కరీంనగర్ ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఈరోజు బతుకమ్మ సంబరాలను పిల్లలతో కలిసి ఉపాధ్యాయులు మరియు వారి తల్లిదండ్రులు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది. పిల్లలు బతుకమ్మలను చేసుకుని వచ్చి ఇక్కడ మా పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలను చేసుకోవడం జరిగింది. మా పాఠశాల అనగా కాకతీయ ఒలింపియాడ్ లక్ష్మీనగర్ పాఠశాలలో ఈరోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందండి. పిల్లలు రంగురంగుల బతుకమ్మలతోని చక్కగా అలంకరించుకొని తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చి అక్క చెల్లెళ్ళు ఘనంగా ఈ సంబరాలను జరుపుకోవడం జరిగిందండి. దీనికి మా కరస్పాండెంట్ గారు, మా డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేరున తెలంగాణ అక్క చెల్లెళ్ళకి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం రేపటి నుండి విద్యార్థులకు దసరా బతుకమ్మ పండుగ సెలవులను ప్రకటించడం వలన నేడు ఫండస్ పాఠశాలలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ బతుకమ్మను సంబంధించినటువంటి పూలను తీసుకుని వచ్చి అందరూ కలిసి పాఠశాల ఆవరణంలోని విద్యార్థినులను ఉపాధ్యాయులు దగ్గరగా కూర్చుండబెట్టుకుని బతుకమ్మ పేర్చే విధానాలను వివరిస్తూ పిల్లలతోటి బతుకమ్మలను పేర్చి చూపించారు. బతుకమ్మ తెలంగాణకు చెందినటువంటి పూల పండుగ. ఇది స్త్రీతత్వం మరియు ప్రకృతిని గౌరవించే పండుగ. ఈ 9 రోజుల పండుగలో మహిళలు రంగురంగుల పువ్వులతోటి బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ గౌరీదేవిని పూజిస్తారు. చివరి రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు అని పిల్లలకు పాఠశాల కరస్పాండెంట్ గోపు పద్మజారెడ్డి తెలియజేశారు. బతుకమ్మ ప్రకృతిని పూజించే పండుగ. ఇది భూమి, నీరు మరియు మానవుల మధ్య సంబంధాన్ని చాటుతుంది. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. పండుగ జరిగే 9 రోజులు మహిళలు, యువకులు, బాలికలు అంతా కలిసి పాటలు పాడుతూ ఆటలాడుతూ పండుగ జరుపుకుంటారు అని పాఠశాల ప్రిన్సిపల్ స్నేహారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థినులు మరియు ఉపాధ్యాయులు ఆటపాటలు ఆకర్షణీయంగా జరిగాయి. ఈ కార్యక్రమంలోని పాఠశాల చైర్మన్ గోపు ప్రభాకర్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ సుశాంక్ రెడ్డి పాల్గొన్నారు.
ముందస్తు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. బొడ్డెమ్మ చిన్న పెద్ద బొడ్డెమ్మను ఆరాధించి చిన్న పెద్ద ఎవరైనా ఆరాధిస్తారు. నీటిలో బొడ్డెమ్మను నిమజ్జనం చేయడం ద్వారా మనము ప్రకృతిలో కలిసి ప్రకృతిలో ద్వారా కల్పిస్తున్నాము. ప్రకృతి నుంచి వచ్చి ప్రకృతిలో కలిపేదాన్ని బొడ్డెమ్మ. బతుకమ్మ మన తెలంగాణకి అస్తిత్వత మన బతుకమ్మ. బ్రతుకునిచ్చేది, బ్రతుకుని పంచేది. పెద్ద చిన్న పెద్ద అనే వర్గం భేదం లేకుండా జరుపుకునే పండుగ మన బతుకమ్మ. అలాంటిది మన ఏకైక మన తెలంగాణలో జరుపుకోవడం మనకి ఎంతో గర్వకారణం. అందరికీ ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు. మా ఫండ స్కూల్లో బ్రహ్మాండంగా బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ముందుగా వినాయక చవితి తర్వాత వచ్చేటువంటి బొడ్డమ్మను 9 రోజులు సెలబ్రేట్ చేసుకున్నాము. ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము. అలాగే ముందుగా పిల్లలకు తెలవడానికి పెద్ద బతుకమ్మను పేర్చి పిల్లలందరికీ అవేర్నెస్ తేవడానికని ఇప్పుడు సాంప్రదాయాలన్నీ మర్చిపోకుండా ఉండడానికి మేము రోజు ఆడుతున్నాము. బొడ్డమ్మను ఆడినాము. రేపు చిన్న బతుకమ్మ కనుక ఈరోజు పెద్ద బతుకమ్మను వేరు చేసి చిన్న పెద్ద భేదం లేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మున్నూరు కాపు అంతర్జాతీయ సంఘం ఆహ్వానం మేరకు మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల హరిశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లి మున్నూరు కాపు గ్లోబల్ సమావేశాలకు హాజరై తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వారిని వినిపించి కరీంనగర్ చేరుకున్న చెల్ల హరిశంకర్ దంపతులను నేడు మంకమ్మ తోటలోని మీకోసం కార్యాలయంలో హరిశంకర్ దంపతులను ఘనంగా సన్మానించిన వేములవాడ ఆలయ అర్చకులు మరియు మున్నూరు కాపు సంఘం బాధ్యులు, వారి యొక్క మిత్రులు, వివిధ సంఘాల బాధ్యులు మొదటగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించి స్వామివారి శేషవస్త్రాన్ని అందించి ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు. అనంతరం మున్నూరు కాపు సంఘం బాధ్యులు శాలువలతో సత్కరించి మిఠాయిని తినిపించారు. ఈ సందర్భంగా చల్లారి శంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు అంటే కేవలం భారతదేశంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్నారని, అమెరికాలో చదువుకునేందుకు వెళ్తున్నటువంటి విద్యార్థులకు గ్లోబల్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారికి అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చుటలో గ్లోబల్ మున్నూరు కాపు సంఘం ముందు ఉందని వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ మున్నూరు కాపు సమావేశంలో పాల్గొని మాట్లాడే అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని వేములవాడ ఆలయ అర్చకులు, మున్నూరు కాపు సంఘం బాధ్యులు, చల్లారి శంకర్ మిత్ర బృందం, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా వాషింగ్టన్ DC వర్జీనియాలో జరిగిన 2 రోజుల మహాసభ సమావేశాలకు మరి అక్కడి ఆర్గనైజర్ల అధ్యక్షులు వెంకట పెద్ది గారు, ఫౌండర్ చైర్మన్ ప్రవీణ్ పడాల గారు, ఆర్గనైజ్ కన్వీనర్ రజనీకాంత్ గారు వారి ఇన్విటేషన్ మేరకు, వారి ఆహ్వానం మేరకు మరి నేను మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా మా మేడం కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్గా ఇద్దరిని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఆగస్టు 30-31 జరిగిన అమెరికాలో జరిగిన మున్నూరు కాపు మహాసభలో పాల్గొని దాన్ని విజయవంతంలో మేము కూడా భాగస్వామ్యమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. గ్లోబల్ అమెరికా పర్యటన విజయవంతం చేసుకొని వచ్చిన సందర్భంగా కరీంనగర్ నగర మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరూ మీ సేవ కార్యక్రమానికి వచ్చి ఇవాళ సన్మానం చేయడం జరిగింది. ఆ దంపతులిద్దరికీ మీరు రాబోయే రోజుల్లో మరి ఉన్నతమైన పదవులు చేపట్టాలని, దినదినాభివృద్ధి చెందుతూ మీరు కాపు సంఘానికి ఎన్నో విధంగా పనులు చేసి కాపు అభివృద్ధి కొరకు పాటుపడాలని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరానికి పెద్ద పెట్టుగా ఉండి నగరాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సర్వోప హరిశంకర్ల గారికి తెలియజేసుకుంటూ, మట్టిని పిసికి 10 మందికి అన్నం పెట్టే కులం మున్నూరు కాపు కులం. మట్టిలో సైతం బంగారాన్ని పండించే కులం మున్నూరు కాపు కులం. వాషింగ్టన్లోని DCలో ఏర్పాటు చేసినటువంటి మహాసభకు కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి చెల్ల హరిశంకర్ గారు వెళ్ళడం జరిగింది. వాషింగ్టన్లో జరిగినటువంటి మన జిల్లా ఖ్యాతిని పలు దిశలో వ్యాపింపజేసి ఈ యొక్క మన జిల్లా ఖ్యాతిని మన కరీంనగర్లో ఉన్నటువంటి కార్యక్రమాలు అక్కడ వారికి చర్చించి మన యొక్క జిల్లా ఖ్యాతిని పలు దిశలో వ్యాపింపజేసినటువంటి చెల్ల హరిశంకర్ గారికి మున్నూరు కాపు సంఘం తరఫున శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మన జిల్లా ఖ్యాతిని పలు దిశలో వ్యాపింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో గల శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో నమస్తే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై బతుకమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన గావించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల నియంత్రణ అని బతుకమ్మ వేడుకలను ప్రపంచంలోనే కేవలం మన తెలంగాణలో మాత్రమే నిర్వహిస్తామని, పూలనే దేవుళ్లుగా కొలిచే అతి గొప్ప పండుగని వారన్నారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డితో పాటుగా కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయడం జరుగుతున్నది. ఈరోజు మా పిల్లలందరూ కూడా ఇక్కడ వేలాది మంది పిల్లలు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం నేను బతుకమ్మ పండుగ సందర్భంగా మేము బతుకమ్మ ఉత్సవాలు చేసే సందర్భంగా ఈ సంవత్సరం కూడా మరి కండక్ట్ చేయడం జరుగుతున్నది. మరి ఈ సందర్భంలో పిల్లలకి బతుకమ్మ మా తెలంగాణ అనేది బతుకమ్మ పండుగకి, దసరా పండుగకి ప్రతీక, మన సాంప్రదాయాలకు సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు వేలాది మంది పిల్లలు మా స్టూడెంట్స్ ఇక్కడ రావడం, మరి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పిల్లలకి బతుకమ్మ పండుగ అనేది మన బతుకమ్మ ఏదైతే పేరుస్తామో అది ఆ రంగురంగుల పూలతో పేర్చేటువంటి బతుకమ్మ పిల్లల్లో కూడా ఇది ఆ రకంగానే వాళ్ళకు సభ్యత, సంస్కారాలు, విలువలతో ఉన్నటువంటి విధంగా వాళ్ళు చదువు నేర్చుకొని సమాజానికి ఉత్తమంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆలోచనతోనే పిల్లలకి ఇటువంటి సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈరోజు శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఘనంగా బతుకమ్మ సేవలు జరుగుతున్నాయి. స్టడీసే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మా చైర్మన్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు. ఈ ఒక్క ఇయరే కాకుండా ప్రతి ఇయర్ ఇట్లాగనే ఘనంగా బతుకమ్మ సేవలు నిర్వహిస్తారు. ఎవరైతే మంచి బతుకమ్మ చేస్తారో వాళ్ళకి స్పెషల్గా ప్రైజెస్ కూడా ఇస్తారు. బతుకమ్మ సాంగ్స్ పాడినా కూడా మంచిగా అనిపిస్తే వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇస్తారు. ఇట్లా ప్రతి దాంట్లో చైర్మన్ సార్, ప్రిన్సిపల్ సార్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తారు. పూలనే దేవుళ్ళుగా కొలిచే అతి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని ఎస్బీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరు మహిపాల్ రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ పురస్కరించుకుని నేడు ముందస్తు సంబరాలను ఎస్బీజేసీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిపారు. మొదటగా పాఠశాల మైదానం ఆవరణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన గావించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. అనంతరం సాంప్రదాయ బతుకమ్మ పాటలతో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ఎస్బీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఓట్కూరు మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, కాంతాల రామరెడ్డి, వంగల సంతోష్ రెడ్డి మరియు అధ్యాపకులు, విద్యార్థినులు, బోనాల సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు. On behalf of SVJC organization, all of our schools, JGHS, Kora, ANC, children along with our Adapadchulu celebrating Batukamma in grand manner. And no, sky is the limit for their happiness and celebrations. From morning onwards, every child, especially class-wise, all girls, nursery to 10th class, they have prepared Batukamma with their own interest. They brought flowers and fragrance from outsides. ఎందుకంటే బతుకమ్మ అనేది బతుకునిచ్చేటువంటి పండుగ. త్రూఅవుట్ భారతదేశంలోనే, ప్రపంచంలోనే పూలని అమ్మవారిగా పూజించేటువంటి ఏకైక పండుగ అది బతుకమ్మ. అది తెలంగాణ ఆడబిడ్డల సొత్తు. కాబట్టి ఈ పండుగని అత్యంత వైభవంగా చేసుకునేటువంటి కనుల పండుగ.
తెలంగాణ ఉండే ఆడపడుచులంతా కూడా దీన్ని ఘనంగా నిర్వహిస్తారు. అందుకే ఈ సాంప్రదాయాన్ని ఎస్విజేసి ఆర్గనైజేషన్స్ మిగతా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం పిల్లలని సంతృప్తిపరిచే విధంగా ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రొటెక్ట్ చేసే విధంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని కృష్ణా నగర్ మహిళలు మెహందీ గాజుల సెలబ్రేషన్స్ నిర్వహించుకొని స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పారు. కృష్ణానగర్కు చెందినటువంటి ఆడపడుచులు ఒకచోట చేరి స్నేహభావం పెరిగేందుకు ఒకేలా శారీస్ ధరించి మెహందీ బ్యాంగిల్స్ సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. అనంతరం ఆటపాటలతో నృత్యాలు చేస్తూ కొద్దిసేపు బతుకమ్మ ఆటాడి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో తమ కాలనీ మహిళలందరూ మెహందీ బ్యాంగిల్స్ ధరించడంతో కష్టసుఖాలను పాలు పంచుకోవడానికి సమయం కేటాయించడంతో స్నేహం మరింత బలోపేతం అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ఫ్రెండ్షిప్ గాజులను వేసుకున్నాం మేము కృష్ణానగర్ క్వీన్స్ మా స్ట్రీట్ మొత్తం. ఇట్లయితే ఒకటే కమ్యూనిటీ అనే భావం ఏర్పడుతుంది, ఐకమత్యం ఉంటుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉంటాయి, గౌరవం ఉంటుంది, ఏదైనా చెప్పుకునే ఆత్మీయత పెరుగుతుంది. అందుకని ఈ గాజుల సెలబ్రేషన్, చీరల సెలబ్రేషన్ చేసుకున్నాం మా కృష్ణానగర్ క్వీన్స్. ఇది మా కృష్ణానగర్ స్ట్రీటు. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ 2-3 గంటలు మేము అన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోయినాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినామని అనుకుంటున్నాం. ఈరోజు బోయినపల్లి విలేజ్లో కృష్ణానగర్ మాది. ఈరోజు ఫ్రెండ్స్ సెలబ్రేషన్ సందర్భంగా మేము ఫ్రెండ్స్ సందర్భంగా భాగంలో గాజులు అండ్ శారీస్ సెలబ్రేషన్ చేసుకున్నాము. కుల మతాలకు అతీతంగా మేము ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మాకు ఇది చాలా హ్యాపీగా ఉంది. అందరూ మాలాగా కలిసిమెలిసి ఐకమత్యతో ఉండాలని. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతకుమారి హాజరయ్యారు. మొదటగా పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి గౌరీదేవికి పూజలు జరిపారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయురాళ్లతోటి కలిసి ఆమె బతుకమ్మ పాటలకు ఆడి పాడారు. బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులందరూ కాపాడాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని బతుకమ్మ పాటలను నేర్చుకుని తెలంగాణ బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యతను విశ్వవ్యాప్తం చేయాలని ఆమె కోరారు. మహిళలందరూ ఐక్యంగా ఉంటూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు. గౌరీదేవి దయతో ప్రజలందరూ సంతోషంగా ఈ వేడుకలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కోసం నాణ్యమైన చీరలను అందించేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. మహిళలు సంతోషకరమైన వాతావరణంలో బతుకమ్మ చీరలను తీసుకోవాలని కోరారు. మనం సాంప్రదాయ పండుగని, సంస్కృతిని మన భారతదేశానికి విదేశాలకు కూడా తెలియజేయాల్సిందిగా మీ పిల్లలందరూ కూడా చక్కని బతుకమ్మ పాటలు నేర్చుకొని బతుకమ్మ పోటీలు నిర్వహించి బతుకమ్మ అంటే ఏంటి ఉపన్యాసాల ద్వారా పిల్లల్ని చైతన్యపరచాలని కస్తూర్బా స్కూల్లో మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం బతుకమ్మ చేర్చడము ఈ యొక్క వాళ్ళందరికీ కూడా కలర్ఫుల్గా జరుపుకునే పండుగ కాబట్టి మనందరం ఐక్యత కలిగి ఉండాలి. అది కూడా బటర్ఫ్లై కలర్స్ అన్నట్టు ఏంటంటే బటర్ఫ్లై ఎలా ఉంటుందో అదేవిధంగా బతుకమ్మలో పెట్టే పువ్వులు కూడా బటర్ఫ్లై లాగా ఉండాలని, మనం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మేము బతుకమ్మ చీరలు గతంలో కంటే మంచి నాణ్యమైన చీరలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది, వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా బతుకవేళ ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకునే అవకాశము రేవంత్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి అందరికీ కూడా ఎలాంటి గొడవలు కొట్లాటలు లేకుండా బతుకమ్మ చీరలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ సతీష్, హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డితో కలిసి ఆలయాల జమ్మి చెట్లను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియాలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జోగిన్పల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కోట్లాది మొక్కలు నాటి దేశానికి పచ్చదనం పెంపొందించడం జరిగిందని అన్నారు. అలాగే గుడికో జమ్మి చెట్టులో భాగంగా అన్ని ప్రముఖ ఆలయాల్లో జమ్మి చెట్లు నాటుతున్నామని తెలిపారు. అంతరించిపోతున్నటువంటి చెట్లను కాపాడుకోవడంలో భాగంగా సాంప్రదాయంలో భాగంగా జమ్మి చెట్లను
నాటడం ప్రారంభించామని, ప్రతి గ్రామంలో ప్రతి ఆలయంలో జమ్మి చెట్లు నాటుతున్నామని వెల్లడించారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకుని చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు ఆడెపు రాజు, సుధాటి కరుణాకర్రావు, నిదానపురం దేవయ్య, జూకంటి శిరీష, రంజిత్ రెడ్డి, చెప్పాల శ్రీకాంతరావు, జలింగం రఘు, దర్శులు రవి తదితరులు ఉన్నారు. యథావిధిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గత 8 ఏళ్లుగా ప్రతి ఏడాది ఇటు కేసీఆర్ గారు తీసుకొచ్చిన హరితహారంలో భాగంగా కొన్ని కోట్లాది మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ పచ్చని తెలంగాణగా తీర్చిదిద్దబడింది. అదే దారిలో అదే బాటలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో కోట్లాది మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీ పర్సంటేజ్ పెంచే దిశగా తన వంతు కృషి చేయడం కూడా జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈరోజు అంతరించిపోతున్న వృక్షాలు ఏదైతే దసరా వచ్చిందంటే మరి జమ్మి కాకుండా మరి ఇతర ప్రదేశాల్లో వేరే చిన్న చిన్న ఆకులు తీసుకొచ్చి కూడా ఇదే జమ్మి అనే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నాం. మన సాంప్రదాయాల్ని, మన హిందూ సాంప్రదాయాల్లో భాగంగా గ్రామాలలో కానీ ఎక్కడైనా కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మరి దసరా రోజు జమ్మి పూజ చేసి మనం జమ్మాకిచ్చి చిన్నవాళ్ళకి కానీ పెద్దవారికి కానీ మరి అలాయ్ బలాయ్ తీసుకునే సంస్కృతి సాంప్రదాయం మనది. మరి అలాంటి పరిస్థితుల్లో అంతరించిపోతున్న ఈ వృక్షజాతిని పెంచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో సంతోష్ కుమార్ గారు గుడికి ఒక జమ్మి, ఊరూరికి జమ్మి పేరుతో మరి ఆ వృక్షజాతిని పెంచాలని ప్రతి దేవాలయాల పరిధిలో ఈ జమ్మి చెట్లను నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి వేములవాడ పట్టణంలోని నందికమాన్ సమీపంలో ఓ బహిరంగ ప్రదేశంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు సిరిసిల్ల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా రియల్ ఎస్టేట్ వ్యవహారంలోని గొడవలు కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. దేవరాజ్ అనే వ్యక్తి రమేష్ను గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా సమాచారం. హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అరౌండ్ 8 మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ నందికమాన్ దగ్గర వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో నందికమాన్ దగ్గర ఒక కార్లో ఒక వ్యక్తి అపారెంట్ అంటే సిరిగిరి రమేష్ పేరు అని గుర్తిస్తున్నారు. సో ఇతను ఒక స్టాబ్ ఇంజురీతో మనకి చనిపోయి ఉండడం మనకి కనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడగానే అది అపారెంట్లీ ఒక మర్డర్ లాగా కనిపిస్తుంది. సో అది చూడడం కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చూసి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి నాగంపేట గ్రామాలలో జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోదీ కానుకగా సైకిల్ పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ముఖ్య అతిథిగా విచ్చేసి మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలోని విద్యార్థులకు బీజేపీ నాయకులు, ప్రధాన ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల ద్వారా బండి సంజయ్ కానుకగా పార్లమెంటు పరిధిలో గల 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం వల్ల దూర ప్రాంత విద్యార్థులకు స్టడీ అవర్ ప్రత్యేక క్లాసులకు సమయానికి చేరుకొని బాగా చదువుకోవచ్చని తెలిపారు. ఎంపీ బండి సంజయ్కి గిఫ్ట్గా పాఠశాల నుండి మంచి ఉత్తీర్ణత శాతం అందించాలని అన్నారు. బండి సంజయ్కి విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు కొక్కు దేవేందర్ యాదవ్, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గంటా అశోక్, అక్కపెల్లి నవీను, దేనవేని శ్రవణ్, మధు, గణేష్, బీజేపీ నాయకులు దేవసాని కృష్ణ, రాజిరెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు విఘ్నేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి అనేది ఒక మైలురాయి కనుక
దానికి ఇప్పుడున్న సమయం సరిపడే పరిస్థితి లేదు కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో చదివే విద్యార్థులు ఎవరైనా కానీ ఇప్పుడు కొత్తపల్లి గ్రామంలో ఉన్న హై స్కూల్కు కొలమధ్య నుండి కానీ శ్రీగాధ నుండి కానీ రాజుపేట నుండి కానీ పక్క జిల్లా శిలాజ్ నగర్ నుండి కానీ విద్యార్థులు వస్తారు కనుక 9 గంటలకు పాఠశాలకు చేరుకోవాలంటే వీరు 8 గంటలకే వచ్చి ఆ రవాణా సౌకర్యమైన ఆటో కోసమో బస్సు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అది సమయానికి రాన్నాడు మీరందరూ సమయానికి చేరుకునే పరిస్థితి లేదు కనుక ఈ 10వ తరగతిలో ఉన్న సమయం అన్నది మీకు సరిపోదు కనుక తన జన్మదినం సందర్భంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలా, మరి అందరికి ఉపయోగపడే పిల్లలకు విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలా, వీళ్ళందరినీ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో ఒక సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమాన్ని వారు ఎంచుకున్నారు. మల్యాల పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్లు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల పోచంపల్లి గ్రామాల మధ్యన ఉన్నటువంటి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్లు డిమాండ్ చేశారు. గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు గండిపడ్డ నక్కల ఒర్రెను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్యాల గ్రామ రైతులు వ్యవసాయ భూములు ఇటువైపే ఉన్నాయని, వర్షాకాలం సమయంలోనే ఒర్రె దాటాలంటే రైతుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సి వస్తోందని అన్నారు. ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు చెప్పినా నామమాత్రపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పోచంపల్లి నుండి ఓదెల మల్లికార్జున దేవస్థానం వరకు 10 కోట్లతోటి నిధులతో రోడ్డు మంజూరు చేయించారని అన్నారు. ఆ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, నాయకులు నిదానంపురం దేవయ్య, కర్ణాకర్రావు, వేల్పుల సంపత్తు, కామిడి వెంకటరెడ్డి, జక్కే విష్ణు, ఎరబాటి రవి, లెక్కల వేణుగోపాల్ రెడ్డి, కల్లేపల్లి సాగర్, రాపర్తి సుజాత, ధర్ముల రవి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఏదైతే గత వర్షాలకు కురిసినటువంటి వానలకు తాకిడికి ఇక్కడ ఉన్నటువంటి నక్కల ఒర్రెలో పూర్తి స్థాయిలో మరి రైతులు దాటడానికి ఇబ్బందిగా ఉన్నదని ఒక ఆలోచన కొద్దీ మరి రైతాంగంతో కూడా మరి మొన్నటికి మొన్న అంతకుముందు కూడా చాలాసార్లు రమ్మని కోవడం జరిగింది. మరి ఈరోజు రావడం జరిగింది. మరి ఈ నక్కల ఒర్రె మీద ఏదైతే మన మల్లికార్జున టెంపుల్ నుండి దాదాపు అబ్బిడిపల్లె, రాయపేట, పందిళ్ళ, ఆరపల్లె, మల్యాల మీదుగా పోషంపల్లె వరకు మరి దాదాపు 10,95,00,000తోని మరి గతంలోనే 2023 గౌరవ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అవి పనులు జరుగుతూ ఉన్నాయి. మరి పూర్తి స్థాయిలో పనులు జరిగే విధంగా, మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి మహిళా రైతులను ఆదుకునే విధంగా మరి కల్వాటు నిర్మాణం చేయాలని మరి కోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా ఈ కల్వాటు నిర్మాణంలో మరి రోడ్ శాంక్షన్ కాకముందు మేమున్న టైంలో కూడా మరి దాసరి మనోహర్ రెడ్డి గారు మేమందరం కూడా మరి దీని మీద ఒక 2-3 పైపులు వేసి 4-6 పైపులు వేసి మరి మరమ్మతు చేసినాం, తాత్కాలికంగా చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తొడగొండ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి గ్రామస్తులతో కలిసి జమ్మి మొక్క నాటిన గ్రామ మాజీ సర్పంచ్ చిదం రమేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జమ్మిని ప్రతి ఊరిలో ప్రతి గుడిలో కూడా నెలకొల్పాలనేటటువంటి ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దసరా పండుగ సందర్భంగా గత 4 సంవత్సరాల క్రితం సాయిబాబా గుడి ఆలయంలో కూడా నాటడం జరిగిందని, ప్రతి దసరాకి అదే జమ్మి చెట్టు నుండి పూజలు నిర్వహించి జమ్మి తీసుకువెళ్తారని అన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాటడం జరిగిందన్నారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతంగా ముందుకు సాగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ జన్మదినాన్ని మరియు పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటి తమ వంతుగా పర్యావరణానికి సహకరిస్తున్నారని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు అధ్యక్షులు బుర్రా రాజు, మాజీ ఎంపీటీసీ కట్టా లింగయ్య, బొడ్డు రమేష్, చేపూరి సుధాకర్, శీలం గంగారెడ్డి, మూదం కమలాకర్, విలాసాగర్, వెంకటేష్, సవనపల్లి అనిలు, ఉయ్యాల బాలరాజు, ఆమదాల ఎడపెల్లి లచ్చయ్య, రాజిరెడ్డి, గ్రామస్తులు మరియు హరితసేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు తడగొండ గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో జమ్మి చెట్టు నాటడం జరిగింది. ఈ జమ్మి చెట్టు దసరాకు ఎంతో ముఖ్యమైనది కాబట్టి, ఈ చెట్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి, అరుదైన మొక్క కాబట్టి వీటిని మొక్కలు నాటి భావితరాలకు చూపించడం కోసం గతంలో కూడా 2001లో
మా తడగొండ విలేజ్లో సాయిబాబా గుడి ఆవరణలో కూడా నాటడం జరిగింది. ఆ చెట్టు ఈరోజు పెరిగి వృక్షమై ఈ దసరాకు ప్రతి దసరాకు సాయిబాబా గుళ్ళ కానీ ఇక్కడ దసరా కాడ కానీ తడగొండ గ్రామ ప్రజలు దాన్ని వినియోగించుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా ఇంకా ముందు ఉండాలని చెప్పి కూడా ఈరోజు కూడా నాటడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఈ గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రాం తలపెట్టిన సంతోష్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తడగొండ గ్రామ ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేకమైన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడలో దారుణంగా గొంతుకోసి వ్యక్తి దారుణ హత్య. ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు, అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. కలర్ఫుల్ గా కృష్ణానగర్ ఆడపడుచులు ఘనంగా మెహందీ బ్యాంగిల్స్ సెలబ్రేషన్స్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SS న్యూస్.